ఓలా ఊబర్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ సమ్మెకు కూకట్పల్లి ఆటో యూనియన్ మద్దతు ప్రకటించింది. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో ఫోరం మాల్ సర్కిల్ వద్ద నిరసన తెలియజేశారు. క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లకు న్యాయమైన ధరలు కల్పించాలని, కార్పొరేట్ సంస్థల అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఆడిపోతాం కదా. నా పేరు రాజేష్ అన్న. నేను మన ఆటో బలగం ప్రెసిడెంట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా బ్రేక్డౌన్, ఆల్ ఇండియా బ్రేక్డౌన్లో భాగంగా మా యొక్క ఆటో డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు కానీ ఈరోజు వాళ్లకు సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. దేని గురించి అంటే ఫస్ట్ ఈ యాప్లు బేస్ ప్రైస్ అనేది మర్చిపోయాయి. వాళ్ళు ఇష్టానుసారంగా ఇస్తున్న రేట్ల కారణంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ ఒక్కరోజు యాప్లన్నీ బంద్ చేసి ఒక నిరసన ద్వారా మా యొక్క
బాధాకరమైన విషయాన్ని వాళ్ళకు వ్యక్తం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము. దీంట్లో వీళ్ళు ఇలా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందులో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం కనుక కరెక్ట్ ఉండి మీటర్ రేట్ కానీ ఈ బైక్ల విషయంలో కానీ చొరవ తీసుకొని కరెక్ట్గా ముందు నడిపించేది ఉంటే మాత్రం ఈరోజు మాకు ఇలాంటి పరిస్థితి ఉండకపోయి ఉండేది. కావున ఈ యొక్క పరిస్థితిని ప్రభుత్వము అతి త్వరగా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా మా పరిష్కారం ఏర్పడే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఓ పక్క మానవతా దృక్పథంతో ఈ యొక్క కంపెనీలు కూడా మీరు మా నుంచెల్లి మేము చేసే పని నుంచెల్లి మీరు లక్షల కోట్లు ఆర్జిస్తూ ఉన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే మాకు ఎంతో కొంత న్యాయం జరిగే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి ఈ కార్పొరేట్ సంస్థలను కూడా కోరుతా ఉన్నాము. లేదు అని అంటే ఇలానే కొనసాగిస్తామనంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా మాత్రం ఈ యాప్లను తీసేసి ప్రభుత్వం మీదనే మేము నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం నుంచి ఒక కొత్త యాప్ చేసి దాంట్లోనే నడిచి దీన్ని మా బతుకులు మేమే చేంజ్ చేసుకుంటాం అని చెప్పేసి మన ఆటో బలగం నుంచి అయితే పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆల్ ఇండియా ధర్నాలో భాగంగా మన ఆటో బలగం తరపు నుంచి నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. ఈరోజు అయితే ఇక్కడ ఫోరం మాల్ నెక్సెస్ మాల్ దగ్గర అయితే ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఆటో అండ్ గూడ్స్ వెహికల్స్, క్యాబ్, ఓలా, ఊబర్ సంస్థలలో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు. మన ఆటో బలగం తరపున 7 గ్రూపులలో 7,000 మందితో పాటు మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది ఈ ఒక్కరోజు బంద్కు ఓలా, ఊబర్ రేట్లు చాలా ఘోరంగా తక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ నిర్ణయం ఆల్ ఇండియా నుంచి తీసుకున్నారు. దానికి సంఘీభావంగా మేము మద్దతు తెలుపుతున్నాము మన ఆటో బలగం తరపున. ఇంకా ఇది ఈ ఒక్కరోజు కాదు, ముందు రేట్లు పెరగకపోతే ఇంకా మంచి ప్రోగ్రాంలు చేసుకుంటూ మా ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు మెయిన్ ఏంటంటే 2 అంశాల మీద ఇది ధర్నా చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి రేట్లు పెరగాలి, రెండోది వచ్చేసి మన ట్యాక్సీ ప్లేట్లు బైక్లు ఏవైతే ఉన్నాయో అవి తీసేయాలి. అవి వైట్ ప్లేట్తోనే నడుస్తున్నాయి, చాలామంది కమర్షియల్గా వాడుతున్నారు కాబట్టి దానికోసం అని చెప్పి ఈ ధర్నా చేయడం జరుగుతుంది. చాలామంది దీనిలో బంద్లో పాల్గొంటున్నారు. మన ఆటో బలగం వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సిటీ వాళ్ళు, డిస్టిక్ వాళ్ళు, అన్ని గూడ్స్ వెహికల్స్ అందరూ ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు. మేము కూడా ఈరోజు ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది.